ఏపీలో నెలకొన్న పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసు నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. పోస్టల్ బ్యాలెట్పై ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికార సీల్ అలాగే హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్తో పోస్టల్ బ్యాలెట్ను ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైఎస్ఆర్సీపీ. ఇక పోస్టల్ బ్యాలెట్పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్ వేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనలే కొనసాగించాలని కోరింది. కేవలం ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. ఈ పిటిషన్ను అత్యవసరంగా నేడు విచారించాలని న్యాయస్థానాన్ని కోరనున్నారు వైఎస్ఆర్సీపీ తరపు న్యాయవాది. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి వెంకటేష్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్, అప్డేట్స్ ఏంటి? పోస్టల్ బ్యాలెట్ వివాదం అంశాన్ని ఈరోజు సుప్రీంకోర్టు విచారించేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని సడలింపులు ఇస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. అధికారిక సీలు హోదా ఈ రెండు లేకుండానే కేవలం స్పెసిమెన్ సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది అనేటువంటి ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆ ఎగ్జామ్షన్ కేవలం ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చారు, దేశవ్యాప్తంగా ఎందుకు ఇవ్వలేదు? ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ఈ సడలింపులు ఇవ్వకుండా నేరుగా దేశంలో ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవే రూల్స్ను కొనసాగించాలి తప్ప ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఒక పార్టీ కోరిందని సడలింపులు ఇవ్వడం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది. ఆ అంశాన్ని హైకోర్టులో న్యాయ పోరాటం చేసింది, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తుంది. ఆ మేరకు ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసును జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ ధర్మాసనం విచారించేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి, కేవలం 2 బెంచులు మాత్రమే నడుస్తున్నటువంటి పరిస్థితి. సో సీనియర్ జడ్జి అయినటువంటి జస్టిస్ అరవింద్ కుమార్ వద్ద ఈ కేసు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉందని మనకు న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ అంశంపైన సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా ఉంది. కేవలం ఒక పార్టీ ఇచ్చిన రిక్వెస్ట్ మేరకు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రిక్వెస్ట్ మేరకు ఎన్నికల సంఘం కేవలం స్పెసిమెన్ సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది, అఫీషియల్ సీల్ కానీ లేదంటే డెసిగ్నేషన్ కానీ ఏవి లేకున్నా సరిపోతుంది అనేటువంటి ఒక సడలింపించారు. సో దానివల్ల పెద్ద ఎత్తున వివాదం తలెత్తేటువంటి అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతోనే రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయంలోనే వివాదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాన్ని డెఫినెట్గా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సిగ్నేచర్ ఎవరైనా కాపీ కొట్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా సీల్ ఉండాలి. అలాగే ఆ అధికారి ఏ హోదాలో ఉన్నారో ఆ హోదాను తెలిపేటువంటి అంశం కూడా క్లియర్గా డెసిగ్నేషన్, అఫీషియల్ సీల్ ఉండాలి. ఈ రెండు లేకుండా కేవలం సంతకం ఉంటే సరిపోతుంది అనేటువంటి ఒక సడలింపు ఇవ్వడం వల్ల గందరగోళానికి తెరలేచేటువంటి అవకాశం ఉంది. దాని ఫలితంగా కౌంటింగ్ ప్రాంతంలో, కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి క్లారిటీ ఇవ్వాలనేటువంటి అంశాన్ని ఈసీని వైఎస్ఆర్సీపీ పదే కోరుతుంది. కానీ ఈసీ మాత్రం ఏకపక్షంగా ఒక పార్టీకి అనుకూలంగా సడలింపు ఉత్తర్వులు ఇవ్వడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ఆ మేరకు హైకోర్టులో పోరాటం చేసింది, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సో సుప్రీంకోర్టులో ఈరోజు విచారణకు వచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.